అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. వామాచార ప్రక్రియ, దక్షిణాచార ప్రక్రియ ఈ రెండు వింటూ ఉంటాం మనం. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటని నా మీద గురువుగారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు వామాచార విధానము, దక్షిణాచార విధానము ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటండి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహ. దక్షిణాచారము, వామాచారము. దక్షిణాచారము దాంట్లో ఇంకొక భేదం వచ్చింది, సమయాచారం అని. వామాచారంలో ఇంకొక భేదం వచ్చింది, కౌళాచారము అని. కౌళాచారం మళ్ళా రెండుగా విభజింపబడ్డది, పూర్వ కౌళము, ఉత్తర కౌళము అని. ఇక్కడ మాత్రము దక్షిణాచారము, సమయాచారము ఈ రెండు పద్ధతులు. ఈ రెండింటిలో దక్షిణాచార సమయాచారములు వేద విహితమైనవి. వేద విహితమైన సంహితలు కొన్ని ఉన్నాయి, వాటిని అనుసరించి పూజా విధానాలు, జప విధానాలు, ధ్యాన పద్ధతులు వీటిలలో ఉంటాయి. వామాచారము వేద బహిష్కృతమైనవి. ఓకే, అంటే వేదానికంటే బయట ఉన్నటువంటివి, వేద విధులు చేయదగినవి కాదవి. ఓకే, అవి వేదము లేని వాళ్లకు, వేద విధులు కాని వాళ్లకు ఆ పద్ధతులు అనుకూలమైన పద్ధతులు. ఆ వాటిల్లో దక్షిణాచారంలో విగ్రహాలు పెట్టి పూజలు చేయటము ఉంటుంది, విగ్రహాల బదులు యంత్రాలు పెట్టి పూజ చేయటము ఉంటుంది. విగ్రహాల బదులు యంత్రాలు పెట్టుకొని పూజ చేయటం ఉంటుంది, విగ్రహాలు పెట్టుకొని పూజ చేయటం ఉంటుంది. తరువాత దక్షిణాచారంలో జపము ఉంటుంది, వామాచారములో జపములు ఇట్లాంటివి ఉండవు, విగ్రహ పూజలు ఉంటాయి, బలులు ఇట్లాంటివి ఇవ్వటము ఇవి వామాచారములో ఉంటాయి. ఓకే, వామాచారములో బలులు, మద్యము, మాంసము ఇట్లాంటివి నివేదన చేసే పద్ధతులు అవి కూడా ఉంటాయి. ఓకే, అన్నిట్లో ఉండాలని నియమం లేదు. వామాచారంలో మామూలు పూజలు కూడా ఉండవచ్చు. ఇది వామాచారము, దక్షిణాచారం. దక్షిణాచారంలో పూర్తిగా వేద విహితమైన ఆచారం ఇది. ఇందులో మద్య మాంసాలు ఇటువంటి ప్రసక్తులు ఏమీ ఉండవు. ఓకే, అయితే ఈ దక్షిణాచారంలో కూడా వామాచార మంత్రాలు కొన్ని కలిసినాయి అక్కడక్కడ. కొంతమంది వాటికి ఇప్పుడు మద్యము నైవేద్యం పెట్టవలసి వచ్చింది అమ్మవారికి. అటువంటప్పుడు రాగి పాత్రలో బెల్లం పానకం పోసి నివేదన చేస్తే మద్యంతో సమానమని, అట్లనే అల్లము ముక్క, శుద్ధోదకంలో అల్లము ముక్క వేసి నివేదన చేస్తే మాంసం నైవేద్యం చేసినట్లు ప్రత్యామ్నాయము అంటారు. అట్లా చేయటం ఒక పద్ధతి ఉన్నది. ఓకే, అయితే కొంతమంది అది కూడా పద్ధతి కాదని ఒక్క మంత్రం మాత్రమే చెప్పి ఆ ప్రత్యామ్నాయం పెట్టకుండా మంత్రము చెప్పి అంతటితోటే సరిచేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ మంత్రం కూడా అనవసరం ఇంకా అని చెప్పి అవన్నీ తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఈ ఆచారాలన్నీ ఒక ఆచారంలో ఒక ఆచారం అంతా కలిసిపోయినాయి. ఓకే, అందువల్ల కొన్ని ఆచారములు, కొన్ని విద్యలు కొన్ని ఆచారములలో సిద్ధిస్తాయి, కొన్ని విద్యలు కొన్ని ఆచారములలో చెయ్యకూడదు. అదే కాబట్టి దక్షిణాచార విద్యలు కొన్ని ఉన్నాయి. దక్షిణాచారం అనే పేరు ఎందుకు వచ్చింది? దక్షిణము అంటే కుడివైపు, కుడివైపు. శివుడికి దక్షిణామూర్తి అని పేరు. అదే, అది పూర్తి జ్ఞానప్రదమైనది. ఏం సార్, అందులో అమ్మవారు వామ, ఎడమవైపు ఉంటుంది. ఓకే, దక్షిణము, వామము, సవ్యము, అపసవ్యము. ఓకే, సవ్యమైన విద్యలు, అపసవ్యమైన విద్యలు. అందువల్ల దానికి వామాచారం అని వచ్చింది. వామాచారములో శక్తి ప్రధానము, ఓకే, దక్షిణాచారములో శివుడు ప్రధానం. ఇందులో సమయాచారం అని ఒక భేదం వచ్చిందని చెప్పాను. దక్షిణాచారం, సమయాచారము అంటే సమయములలో చేసే పూజ. అంటే ఒక్కొక్క సమయములో ఒక్కొక్క పూజ. దేవతను ఒక్కొక్క చక్రం నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక్కొక్క రకమైన పూజ. మణిపుర చక్రం దగ్గరికి తెచ్చాడనుకోండి, అక్కడ అమ్మవారికి మణుల చేత పూరింపబడి ఆభరణాలు అవి అక్కడ సమర్పిస్తాడు. ఇట్లా ఒక్కొక్క చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క పూజ చెప్పబడటం వల్ల దాన్ని సమయాచారము అన్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే శివశక్తులు ఇద్దరూ సములు. ఇక్కడ ఇద్దరూ సములు. శివుడికి ఎంత ప్రాధాన్యతో శక్తికి అంత ప్రాధాన్యత. వామాచారంలో వచ్చే శక్తి ప్రాధాన్యత ఎక్కువ. ఓకే, అందువల్ల ఇటువంటి కొన్ని సిద్ధాంతపరమైన భేదములు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు సాధారణంగా మనం అందరము ఇక్కడ ఉండే ఉపాసకులందరూ సమయాచార పరులు.
దక్షిణాచారం అయినప్పటికీ దక్షిణాచారంలో సమయాచార పరులు, మేమందరం సమయాచార పరులమే. సమయాచారం అంటే మాకు శివశక్తులకు అభేదము, శివశక్తులు ఇద్దరూ సములు, ఒకరు ఎక్కువ తక్కువ అని ఏమీ ఉండదు. అదే అందువల్ల సమయాచారం. ఓకే గురుగారు, నమస్తే అండి. మంచిదండి.